ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ కాదు, అది అన్ని తరగతుల ప్రజలకు ఒక నమ్మకం. 40 ఏళ్ల ప్రస్థానం దాదాపుగా ఎల్వి ప్రసాద్ది. ఈ స్థాయిని ముందే ఊహించారండి? లేదండి, కల్లో కూడా అనుకోలేదు. ఎల్వి ప్రసాద్ అని ఆయన పెట్టిన ఒక సంస్థగా, గుల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన ఒక వ్యవస్థాపక సంస్థగా ఉండదు. ఎందుకండి ఆ కనెక్టివిటీ ఎలాగొచ్చింది అసలు? ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటి పెద్ద దాత మాకు. ఆయన పేరు పెట్టాలి అని మా ట్రస్ట్ నిర్ణయించుకున్నాం. ఒక లెటర్తో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్పందించారంటున్నారు. 15 రోజుల్లో వచ్చిన సమాధానం. అప్పుడు అనుకునేది ఓన్లీ బంజారా హిల్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి మాత్రమే. ఈ స్థలం మంచి లొకేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇక్కడ మొదలు పెడదామని ఆలోచించాం. కుటుంబం నుంచి కానీ అలాంటి డిమాండ్ ఏమి లేదు. అంటే అప్పటికే బ్రాండ్ అయిపోయింది, దాన్ని అనవసరంగా కదిలించడం అనవసరం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఆ ఊర్లో నుంచి బయటకు వస్తుంటే ఆ పొలాల్లో అందరం చూస్తుంటే మనం కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ ట్రస్ట్ తరఫున జీతాలే కదండి ఇప్పుడు? ప్రతి ఒక్కళ్ళు ఫుల్ టైం సాలరీడ్ ఎంప్లాయీ ఇన్స్టిట్యూట్కి. మీరు అంతకుముందు కూడా కొంత గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టున్నారు, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలకి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కనుక సంవత్సరానికి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 10 సంవత్సరాల్లో అంధత్వం లిస్టులోంచి తీసి. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ కాదు, అది అన్ని తరగతుల ప్రజలకు ఒక నమ్మకం. మనతో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పద్మశ్రీ గుల్లపల్లి నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ముందుగా కంగ్రాట్స్. ఎందుకంటే చాలా సంస్థలు వస్తూ ఉంటాయి, నడుస్తుంటాయి, అందులో వ్యాపారం ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. కానీ ప్రజల విశ్వాసం అనేది గెలుచుకోవడం అనేది అది చాలా సంస్థలకి తక్కువగా ఉంటుంది. అంటే ఒక కంటి సమస్య వస్తే నాకు చివరిగా అల్టిమేట్గా నేను ఎల్వి ప్రసాద్కి వెళ్తే నాకు ఆ చూపు వస్తుందని ఒక నమ్మకం ఇచ్చిన మీకు ఫస్ట్ కంగ్రాట్స్. తర్వాత కార్నియా సంబంధించి దాదాపు మనం చాలా తక్కువగా చూస్తాం. 50,000కు పైగా మీరు ఆ మార్పిడులు చేయడం అనే దానికి ముందుగా మీకు బిగ్ టీ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సార్ 40 ఏళ్ల ప్రస్థానం దాదాపుగా ఎల్వి ప్రసాద్ది. ఈ స్థాయిని ముందే ఊహించారండి? లేదండి, కల్లో కూడా అనుకోలేదు. అంటే అమెరికా నుంచి తిరిగి వచ్చేద్దామని అనుకున్నప్పుడు ఆలోచన ఏమిటంటే హైదరాబాదులో అత్యున్నత ప్రమాణాలతో శాస్త్రీయ పద్ధతుల్లో నేత్ర వైద్యం అందించగలిగే సంస్థను స్థాపించాలని. అమెరికాలో అన్నిటికంటే ప్రసిద్ధమైన సంస్థల్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనం నేత్ర వైద్యం చేయాలి. ఆ నేత్ర వైద్యం అందరికీ అందచేయాలి. వారికి ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా, వారు మేము చేసే సేవలకి డబ్బు ఇచ్చినా ఇవ్వలేకపోయినా అందరికీ సేవలు అందించాలనే ఆలోచనతో మొదలుపెట్టాం. అది ఈ 37 సంవత్సరాల్లో మార్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. అది చాలా అదృష్టం. సో దాని ద్వారా ఎవరో అంటారు చాలామంది, మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటాం కదా. నాకెవరో ఒక హైకోర్టు జడ్జి గారు ఒకసారి చెప్పారు, ఒకసారి ఎయిర్పోర్ట్లో కనపడి మీరు రోజు రోజుకి ధనవంతులు అయిపోతున్నారు ఇంకా అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎందుకు అంటున్నారు అలా అని అడిగాను. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి కళ్ళు తెరిచినప్పుడు లక్షలాది మంది మీకు దీవెనలు అందిస్తూ ఉంటారు. ఆ దీవెనల కంటే బలమైన సంపద ఇంకేముంటుందన్నారు. అది నాకు ఎంతో నిజం అనిపించింది. సో అప్పటి నుంచి నేను అందరికీ చెప్తాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దానికంటే ఎక్కువే ఉంటుందని. సో అది అట్లా మేము చాలా అదృష్టవంతులం. మేము మా సంస్థలో పనిచేసే మా అందరికి కూడా చాలా ఆనందం. ఈ లోపలికి వచ్చిన వారిని ఎవరిని వారికి కావాల్సిన వైద్యం అంతా చేయకుండా వెనక్కి పంపించాల్సిన అవసరం లేదు. మా డాక్టర్లకు కూడా అదొక పెద్ద ప్రివిలేజ్. నేను చూసి నా శక్తివంతంగా వీరికి నేను చూపివ్వగలుగున్నాను అనుకున్నప్పుడు వాళ్ళు చేసేయచ్చు. ఏం ఆలోచించక్కర్లేదు, ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన పని లేదు.
ఆ వ్యక్తికి కనుక స్తోమత లేకపోయినా కూడా ఏమీ సందేహం లేకుండా ఉచితంగా చేసేయచ్చు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. సార్ చాలామందికి కొందరికి తెలుసు, కానీ చాలామందికి ఎల్వి ప్రసాద్ అంటే ఎల్వి ప్రసాద్ అని ఆయన పెట్టిన ఒక సంస్థగా, ఆయన నడిపిస్తున్న ఒక సంస్థగా అంటారు, కానీ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన ఒక వ్యవస్థాపక సంస్థగా ఉండదు. ఎందుకండి ఆ కనెక్టివిటీ ఎలా వచ్చింది అసలు? అంటే ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటి పెద్ద దాత మాకు. అమెరికాలో అంతకుముందు దాతలు ఉన్నారు. మేము ఇది 1987లో మొదలైంది. 86లో వచ్చాం ఇక్కడికి మేము తిరిగి అమెరికా నుంచి. 81 చివరే మా ఆవిడ ప్రతిభ నేను ఆలోచించాం, మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక తేదీ కనుక మనం పెట్టుకోకపోతే ఇట్లాగే వచ్చే సంవత్సరం అనుకుంటానే పోతుంది. కాబట్టి అని చెప్పి 86 రెండో భాగంలో తప్పకుండా వెళ్ళిపోదామని అప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నాక ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. అమెరికాలో ఒక ఫౌండేషన్ స్థాపించాం. దానికి అక్కడ ఉన్న ఎంతోమంది మిత్రులు, మా కుటుంబ సభ్యులు దానాలు ఇచ్చారు. ఆ దాతలందరితో కొంత డబ్బు వచ్చింది. అదే సమయంలో నేను ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ. ఓకే, అవును. వారికి ఉత్తరం రాస్తే వారి ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది, వచ్చి కలవమని. ఈసారి ఇండియా వచ్చినప్పుడు కలవమని. కలిసినప్పుడు మాకు కిస్మత్పూర్ అని అక్కడ మాకు స్థలం ఇప్పించారు ఆ రోజుల్లో. అప్పుడు నిర్ణయం ఏంటంటే అక్కడికి వచ్చి ఒక చిన్న బిల్డింగ్ కట్టి మొదలు పెడదాం. అమెరికాలో ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఆ దాతృత్వం ద్వారా వచ్చిన డబ్బు అంతా దాంతో ఎక్విప్మెంట్ కొని తీసుకొచ్చి మొదలు పెడదాం అని ఆలోచన. కానీ మేము తిరిగి వచ్చే ఒక సంవత్సరం ముందు దగ్గర ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు అమెరికాలో మీరు ఉన్నారు కదా, మన డాక్టర్ ముల్లపూడి గారు, ఉషా ముల్లపూడి కార్డియాక్స్, ఆయన అయోవా స్టేట్లో ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చారు రమేష్ గారు. ముల్లపూడి గారు నన్ను పిలిచి, మా ఇంటికి వీరు ఉన్నారు, వారితో మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. దేని గురించి అండి అంటే, వారి ట్రస్ట్కి కొంత డబ్బు ఉంది, వారు మంచి మెడికల్ ప్రాజెక్ట్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, మీ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చుతుందేమో అన్నారు. సో అప్పుడు నేను రమేష్ గారితో మాట్లాడి, తర్వాత 4 నెలల తర్వాత నేను ఇండియా వస్తే జనవరి 86లో చెన్నైలో వారి ఇంటికి వెళ్ళి వారిద్దరిని కలిశాను. అప్పుడు చెప్పారు నాకు, మేము నిర్ణయించుకున్నాం, మా సహాయం మీరు అనుకున్న ప్రాజెక్ట్కి ఇవ్వాలి అని చెప్పని. అని డబ్బే కాదు, మాకు బంజారా హిల్స్లో స్థలం కూడా ఇవ్వగలం 5 ఎకరాలు అని చెప్పారు. సో వారికి అప్పుడు 10 ఎకరాల స్థలం వారిది. ఓకే, దాంట్లో సగం హాస్పిటల్కి ఇస్తామని చెప్పారు. ఈ స్థలం మంచి లొకేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇక్కడ మొదలు పెడదామని ఆలోచించాం. వారు ఇచ్చిన డబ్బుతో మొదటి 50,000 గజాలు నిర్మించాం ఇక్కడ, 50,000 అడుగులు, 1.5 ఫ్లోర్స్. అప్పుడు అది నిర్మించిన తర్వాత మొదలుపెట్టాం అన్నమాట. సో మొట్టమొదట పెద్ద డోనర్ ఆయన కాబట్టి, తాత కాబట్టి ఆయన పేరు పెట్టాలి అని మా ట్రస్ట్ నిర్ణయించుకున్నాం. మా ట్రస్ట్ అప్పటికే ఫామ్ అయిపోయింది. దాని పేరు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్. దాంట్లో నార్ల తాతారావు గారు, ప్రసిద్ధ శాస్త్రవేత్త, పాతకాలంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామలింగ స్వామి గారు, వీరంతా మా ట్రస్టీస్. సో వారంతా కలిసి మేము వారు ఇచ్చిన దాతృత్వానికి గుర్తుగా ఇన్స్టిట్యూట్ పేరు ఆయన పేరు పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో ఏమీ లేదు, ఎంత పెద్దదవుతుంది, అన్ని చోట్లకి వస్తుంది అంత. వారి పేరు పెట్టేసాం. తర్వాత కూడా పేరు మార్చాలనే ఉద్దేశం ఎప్పుడు రాలేదు. అంటే అప్పుడు అనుకున్నది ఓన్లీ బంజారా హిల్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి మాత్రమే. ఇక్కడ అంతే. అంటే ఆ కుటుంబం నుంచి కానీ అలాంటి డిమాండ్ ఏమి లేదు. వారు ఎక్స్పెక్టేషన్ కూడా ఇదే, ఇక్కడ మంచి హాస్పిటల్ కడతామని. వారికి కూడా ఇదంతా ఏమీ లేదు ఎక్స్పెక్టేషన్. జరుగుతుందని వారు ఊహించలేదు, మేము ఊహించలేదు. వారికి కూడా ఆశ్చర్యం వేసింది. ఇదైనా మిగిలిన చోట్లకి వెళ్ళినప్పుడు కూడా అదే పేరు మేము మార్చకుండా కంటిన్యూ చేసాం. చాలా గ్రేట్. అంటే అప్పటికే బ్రాండ్ అయిపోయింది, దాన్ని అనవసరంగా కదిలించడం అనవసరం అనిపించింది. బ్రాండ్ అవ్వడం అంటేనే సర్వీస్ ఏంటి అదే. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు చాలామందికి ఒక నిర్మాతగా, డైరెక్టర్గా
Yeah. ఇలా ఈ యాంగిల్లోనే తెలుసు, కానీ అదే. ఒక హాస్పిటల్స్ స్థాపన అనే దానికోసం చాలామందికి లేదు. అదృష్టవశాత్తు 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేసింది. సో దాని తర్వాత మేము ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే నేత్ర వైద్యం అందుబాటులో లేదో వారికి మనం దగ్గరికి వెళ్ళాలి. 5 సంవత్సరాలు ఇక్కడ మనం ఎంతోమంది పేదవారికి ఉచితంగా చేసి అంతా చేసినా కూడా చాలా పల్లెటూరు ప్రాంతాల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్ని వాళ్ళని చూస్తే, వారి కంటి సమస్యలు చూస్తే, వారికి ఆపరేషన్లు అయినా ఉన్న కాంప్లికేషన్లు అవన్నీ చూస్తే అనిపించింది మనం నిజంగా పూర్తిగా చేయలేకపోతున్నామని. దాంతోపాటు అంతర్జాతీయ సంస్థలు 2 నాకు ప్రోత్సాహం ఇచ్చినాయి. మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏమన్నా మొదలు పెట్టాలి అంటే మేము ఆర్థిక సహకారం అందిస్తామని. సో దాంతో 1997 ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి అనే ఆలోచన వచ్చింది. మొట్టమొదటి అప్పుడు అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే అన్నిటికంటే దూరం అయిన ప్రాంతం, అన్నిటికంటే చిన్నది బీద ప్రాంతంకి వెళ్ళి మొదలు పెట్టాలి మన మొదటి సంస్థ. అప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లాలో ముధోల్ అనే గ్రామం వెళ్ళి అక్కడ మొట్టమొదటి ద్వితీయ శ్రేణి, బాగా ఇంటీరియర్ అది, బాగా అక్కడికి ఏం రోడ్డు కూడా ఉండేది కాదు సరిగ్గా. అక్కడికి వెళ్ళి మొదలుపెట్టాం. అందరూ అన్నారు ఇంక పిచ్చెక్కింది, ఆ డబ్బుతో ఇక్కడ ఇంకా ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు కదా అని.